Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఇప్పుడు నిత్యము పూజలు, ఆరాధనలు ఇవన్నీ చేస్తుంటాం. అసలు ఈ పూజా విధానం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి ద్వారా మొదట ప్రారంభమైందని తెలుసుకోవాలని ఉంది. ఇది బ్రహ్మ దగ్గర నుంచి మొదలైంది. బ్రహ్మ దగ్గర నుంచి విష్ణువు నాభి కథ అంతవరకు. దీని మళ్ళీ విమర్శలు. విష్ణువు నాభి నుండి తామర పువ్వు వచ్చింది, అందులో బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? 14 అంతా అంధకారమే. ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటి 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 అని చూచాడంతా. ఆయనకు శబ్దం వినపడింది, తప త అక్షరం త తప. ఓ తపస్సు చేయాలి. అక్కడి నుంచి పూజ మొదలు. తపస్సు అంటే పూజ. పూజ అంటే ఏదో కుంకుమ పసుపు ఇవి ఇవన్నీ కావు, ఈ అక్షతలు ఇవన్నీ కావు. తప్ప మానసిక పూజ, అది గొప్పది. మా ఆరాధనలలో చాలా గొప్పది. అందుకోసం తపస్సు చేశాడు. ఆయనకు అప్పుడు వేద రాశి వచ్చింది. ఆ వేదాల చేత సృష్టి చేశాడు. ఆ సృష్టిలో మానసంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సనక సనందనాథుడు వీళ్ళంతా మానసపుత్రులు. వశిష్ఠుడు వీళ్ళందరూ మానసపుత్రులు, మనస్సు నుంచి వచ్చారు. దాని వేరు. అందుకోసం అక్కడి నుండి ఉంది పూజ. ఇప్పుడు మనం ఆడంబరాలకు వెళుతున్నాము. ఉన్న దాంట్లో తృప్తి ఎంత ఉన్నదో అంత. భగవంతుడు అది చూడడు. క్వాంటిటీ, క్వాలిటీ అనే 2 ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి. ఇది 2 గొప్పవి చాలా. కాబట్టి మనం ఎంత చేసామని కాదు, చేసింది ఎంత తిన్నామని కాదు, తిన్నది ఎంత జీర్ణమైంది, తృప్తిగా తిన్నాము, ఎంత జీర్ణమై రక్తంగా పోయింది, ఎంత శక్తిని ఇస్తున్నది, ఎంత మంచి తిన్నాం, అది కూడా అంతే. తిండి ఇప్పుడు మీరు అన్నారే, తిండి కూడా అంతే, మంచిది చెడుది. అందుకోసమే మన మహబూబ్ నగర్ జిల్లా మహనీయమూర్తి అంటాడు, మన దగ్గర 2 సంతాలు ఉన్నాయట. ఒకటి మడి సంత, 2 మడి సంత. మడి సంత అని ఇచ్చాడు. సంత అంటే అంగడి. ఆ మడి సంత అంటేనేమో కూరగాయలు అందరు పోతారు, బ్రాహ్మలు అందరు పోతారు. మైల సంత అంటే బ్రాహ్మడు దానికి వెళ్ళాడు అనుకోండి, చేపలు మాంసం అక్కడ ఉండే దగ్గర పోయాడు అనుకోండి, ఈ బాపన ఆయనకి ఏమైంది, ఇక్కడికి వచ్చిండు, ఈయన కూడా తింటాడా? కనుక ఇది మడి మైల. సురవరం ప్రతాపరెడ్డి గారి చరిత్రలో ఇచ్చారు. కనుక ఇది తెలుసుకుంటే చాలు. ఎవరెవరి ఆహారం వాళ్ళది, ఎవరెవరి నియమాలు వాళ్ళవి. నేను ఒకటి ఇక్కడ నేను చేసిన పని మంచిది అనుకుంటే చాలు, అంతే. దానికంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి పూజ అంటే తపస్సు. మనం మనస్సులో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అన్న అది పూజే. కానీ ఇప్పుడు మీరే అన్నారు ఇంకొక మాట కూడా, ఆడంబరాలు చేస్తున్నాము అని చెప్పి. ఇప్పుడు నిత్య పూజ అనేది ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన ఉండాలి అని అన్నారు. మరి ఇది మనం మనసులో తలుచుకునేది కూడా దీపారాధన పూజే అయితే ఈ నిత్య దీపారాధన ఎందుకు చేయమన్నారు? ఎందుకు దీపారాధన చేయటానికి అనేటప్పుడు అక్కడ అంటాడు, మంచి శాస్త్రం మీరు మంచి అడిగారు, ఆగమంలో చెప్తాడు, దీపాత్ దీపాంతరమివ అని ఒక పదం వాడాడు. ఒక దీపము నుండి ఇంకొక దీపంలోకి కాంతి ఎట్లా వస్తుందో అట్లా అన్నాడు, అంతే. అట్లా అంటే ఏంటి? తండ్రి అనే దీపంలో నుండి కొడుకు అనే కాంతి వస్తుంది. ఇక ఇలా తీసుకోండి మీరు అన్నిటికీ. భగవంతుడనే జ్యోతి నుండి, సూర్యనారాయణ అనే జ్యోతి నుండి మనం తీసుకుంటున్నాము. నవగ్రహాలలో అగ్ని నుండి అగ్ని ఉత్పన్నమైంది. ఇవన్నీ ఉన్నాయి పంచభూతాలు, పృథివీ అప్తేజో వాయు ఆకాశం. ఆ మంత్రాలు కూడా అవే. మంత్రాలు కూడా మనకు తెలియదు, కానీ అదే శక్తి. అక్కడి నుంచి వచ్చే శక్తిని తీసుకుంటున్నాం. ఆ శక్తిని నువ్వు ఆవాహన చేస్తున్నావు. చేసినప్పుడు ఏం చేస్తాం? పూజ అన్నారు కాబట్టి. ఒక ముఖ్యమంత్రి వచ్చాడు మా ఇంటికి, ఎట్లా ఆతిథ్యం ఇస్తాం? ఆయనకు తగినట్టు ఆతిథ్యం. రైట్, బాగుంది. విన్నారా? ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్యేకి ఆతిథ్యం ఇస్తాం. ముఖ్యమంత్రికి ఇచ్చినంత ఆతిథ్యం ఎమ్మెల్యేకి ఇవ్వం. ఎంత ఇస్తాం ఆతిథ్యం? రైట్, అయిపోయింది. సర్పంచ్ వచ్చాడు, రోజు ఉండే ఊర్లో ఉండే సర్పంచ్ గారే వచ్చారు, ఆయనకు ఆతిథ్యం ఇస్తాం, బాగుంది. మళ్ళీ అదే అతిథిగా ఒక భిక్షగాడు వచ్చాడు, ఆయనకు అసలు ఇస్తామో లేదో ఏమో. పోనీ అక్కడి దాకెందుకు? అమ్మాని ఇంట్లో రోజు పని చేసే మన కర్మచారులు ఉన్నారే,
శుద్ధి చేసి అన్ని ఇంటికి పరిశుభ్రం చేసే వాళ్ళని ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం? నువ్వు పూజ చేస్తున్నావే, వాళ్ళ కొత్త బట్టలు ఎంతమంది పెడుతున్నారు? వాళ్ళకు షష్ఠి పూర్తి చేసేవాళ్ళు ఉన్నారు. రైతులకు షష్ఠి పూర్తి చేసే దొరవారు ఉన్నారు. నాది కాదు బిడ్డ, నా అభివృద్ధికి మూల కారణం నువ్వు. ఇంట్లో కూడా తల్లులు ఉన్నారు, అమ్మా నువ్వు పరిశుభ్రం చేసి అంట్లు దోమి అన్నీ చేసి పెడితే నేను తింటున్నాను, నీకు ఇదిగో పట్టు శ్రావణ మాసము ఈ వరలక్ష్మి వ్రతంది ప్రసాదం తీసుకో తల్లి, ఈ జన్మ నీకు ఇంతే, వచ్చే జన్మలోనే రాణివవుతావు, ఈ ప్రసాదం తీసుకో అంతే. వరలక్ష్మి వ్రతం అదే కథ. అందరికీ ప్రేమను పంచుట, అందరూ నగలతో ధనముతో ఉప్పొంగుట, అందరూ పొగుట అంతే. పొగడగానే ఉబ్బడం, ఏదో దోషం అనగానే కోపం రావడం తప్పు. దోషం ఉంటే దోషమని ఒప్పుకోవాలి, సరిపోతుంది. కనుక పూజ అనేది ఎంత చేస్తున్నావు అనడానికి పత్రం పుష్పం ఫలం తోయం అనగానే ఏదో తులసి దళం కాదు, దాని వెనక చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి, చాలా గొప్పవి. అబ్బో, పత్రం అంటే మొత్తం ప్రపంచంలో ఉండే హరిత ఇది ఆరాధన. ఇప్పుడు చెట్లు వృక్షాలు ఇవన్నీ అంతా ప్రకృతి. పుష్పం ఆరాధన, ఆనందం, పరిమళం, గుబాళింపు. విన్నారా? ఫలం, ఏ ఫలం? నేనే ఫలం, నేనే ఫలం. ఇంకొకటి, ఇవన్నీ వదిలిపెడదాం. భక్త కన్నప్ప ఏమిచ్చాడు ఆహారం? ఏ పూజ చేశాడు? కన్నునిచ్చాడు. మొదటి కన్నునిచ్చాడు, గొప్పగా వచ్చింది, ఓహో అనుకున్నాడు, అబ్బా అనుకున్నాడు, సంతోషపడ్డాడు. రెండవ కన్నునిచ్చి మళ్ళీ కారుతుంది, అయ్యో అనుకున్నాడు, దీనికి కూడా నాకు మందు దొరికింది కదా, ఇదే మంది మనం తలనొప్పికి జెండు బామ్ ఎట్లా వాడతామో అట్లే అనుకున్నట్టు ఇది కూడా ఇంకో కన్ను ఉంది కదా, ఇంకో కన్ను ఉండేటప్పుడు మరి గుర్తు ఎట్లా? ఆ కన్ను ఉందే, ఈ కన్ను పెట్టేటప్పుడు మళ్ళీ ఆ గుర్తు లేక ఈ కన్ను అందక చీకటైంది, ఈ కన్నుతో ఎట్లా పెట్టాలని చెప్పు కాలతో తన్ని పెట్టాడు. మళ్ళీ అక్కడ భగవంతుడు చెప్పు కాలు కదా అని ఆలోచించలే. అట్లానే అక్కడేమో భగవంతుడు అదోలేద్దాం, ఇక్కడ తాతగారి మీద ఎగురుతుంటాడు మనమడు. అప్పుడు తాతగారు మనమడి కాలు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాడు. అక్కడ పాదంగా చూశాడా, తమ ప్రేమగా చూశాడా? ప్రేమ, దాని వెనక ప్రేమ. ద్రౌపది ఏం చేసింది? అక్కడ ఉండేటువంటి అందరికాగా మిగిలినటువంటి చిన్న రవ్వను తీసి కృష్ణుడి చేతిలో పెట్టింది ఆహారం. అప్పుడేమైపోయింది? దుర్వాసాదులకు అందరికీ కడుపు నిండిపోయింది. కనుక ప్రేమ ముఖ్యం అందులో నువ్వు ఉంచేది. మాట కూడా అంతే. మాట కూడా ద్రౌపది ఏం చేసింది? ఈ నాకు జరిగే అవమానం, నా అత్తగారింట్లో సభ లోపల జరుగుతుంది అవమానం, కృష్ణా గోవిందా అంది, అవమానం ఇది నీకు అంది, ఆయన రక్షించాడు అంతే, వలవలిచ్చి అంతే. గజేంద్రుడు ఏం చేశాడు? తలుచుకున్నాడు అంతే. ఆఖరు మళ్ళీ గజేంద్రుడు ఏమన్నాడు? నాకు రక్షించమని నిన్ను పిలువలే భగవంతుడా, ఇగో నా తొండంతో నీకు నా చేతితో తామర పువ్వు చేత ఆరాధిద్దామనుకున్న ఈ తామర పువ్వును స్వీకరించన్నాడు అంతే గజేంద్రుడు. ఆ తామర పువ్వును ఆయన స్వీకరించాడు. కనుక తాతయ్య ఎంగిలి పెడుతున్నాడా మంగళం పెడుతున్నాడా అని చూడడు, మనవడు ఏది ఇస్తే అది ఆనందంగా స్వీకరిస్తాడు. దేవుడు కూడా అంతే. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు, ఈ పువ్వులు లేందే ఇవన్నీ రోజు రోజు చేసే పూజా కార్యక్రమం అయినా కూడా కొన్ని బేసిక్ అవి లేందే పూజ పనికిరాదు అని. అది సహజ గుణం, అన్నీ ఉండాలి. షోడశ ఉపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నాడు అన్నమయ్య. అన్నీ ఉండాలి. ఉన్నప్పుడు కూడా నేను లేవు అంటే, ఉన్నది కూడా లేవు అంటే, ఉన్నవాడికి ఉన్నంత, లేనివాడికి లేనంత అంతే. అందుకని నేను అన్నాను క్వాంటిటా క్వాలిటా. ఇన్నారా? తులసి దళం ఉంచింది రుక్మిణీదేవి, సత్యభామ ఆభరణాలు ఉంచింది, క్వాంటిటీ, ఇక్కడ క్వాలిటీ అంతే. ఎంత అది భక్తికి పరవశం. అంతే. అంటే మనం భక్తితో ఏం చేస్తున్నాము అన్నదే ప్రధానం. ఉపవాసం అనగానే ఇంకోటి మంచి, ఇంతపూర్వం నేను విన్నాను మీ నుండి, ఉపవాసం అనగానే ఉపవసతి ఉపవాస, దేవుడికి దగ్గరగా ఉండుట, కానీ తినకుండా ఉండుట అని కాదు దాని అర్థం. ఉపవసతి, రోజు నన్ను పూజించకున్నా కనీసం ఏకాదశి నాడన్నా నన్ను తలుచుకోరా, నాకు దగ్గరగా ఉండు అంటే నన్ను తలుచుకో.
ఓకే. నా గురించి స్మరించు, ఆ. పూజ చెయ్యి, నీకు తోచింది చెయ్యి, నీళ్ళుదులు ఇది అది ఏది ఉంటుంది అంతే. అంతే. ఉమ్. ఉపవసతి ఇది ఉపవాస, ఉమ్. సమీపంలో ఉండడం అంటే భగవద్ ధ్యానంలో ఉండు, ఉమ్. తోచిన సమయంలో భగవద్ ధ్యానంలో ఉండు. కర్తవ్యం దయమా, ఏ సమయంలో అర్ఘ్యం వదలాలో ఆ సమయంలో అర్ఘ్యం వదులు. చదివేటప్పుడు చదువు. దీన్నే మనం ఏమంటాం, చదివేటప్పుడు చదవరా, క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడరా, అన్నం తినేటప్పుడు అన్నం తినరా, నిద్రపోయేటప్పుడు నిద్రపోరా అని అంటున్నాను తప్ప, నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఆడుకుంటూ ఉంటుంటే ఉదయం నుండి నువ్వు సెల్ ఫోన్ ఆడుతూనే ఉంటే ఎట్లా? అవును. ఎప్పుడు అవద్దని అనలే. ఎప్పుడు ఏది చేయాలో అప్పుడే. క్రీడలు కూడా ఒక సబ్జెక్టే ఉమ్. కనుక అన్ని సబ్జెక్టులు, ఇది కూడా మన జీవితంలో ఆహారం కూడా అన్ని సబ్జెక్టులతో ఉన్నది. అంతే. అది అనుకుంటే చాలు మన భావన. అవును. సంతోషం. మంచి ప్రశ్న వేశారు. ఉమ్. చాలా లోకంలో ఎంతమంది ఈ వైభవాన్ని అందుకొని బాగుపడితే మా మీడియా బంధువులకు అనేక అభినందన సహస్రాలు. మాసం అనగానే మనం ఈ నెలంతా కూడా ఆడపడుచులందరూ చాలా చక్కగా పూజలు, వ్రతాలు, నోములు వీటిల్లోనే నిమగ్నమై ఉంటారు. ముఖ్యంగా చేసుకునేది అంటే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవతారాధన చేసినప్పటికీ ముఖ్యంగా శుక్రవారం వచ్చింది అంటే 4 శుక్రవారాలైనా 5 శుక్రవారాలైనా కూడా చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడము, పూజ చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది అంటే ఇందాక మీరు చెప్పినట్టు అమ్మగారు శనివార వ్రతం ఏదో చేసుకుంటున్నారు అని, వాళ్ళ అత్తగారు ఇచ్చింది అని చెప్పి, అలా అత్తలు వాళ్ళ ముందు తరాల వాళ్ళు చేస్తేనే చేసుకునే వ్రతమా, లేదంటే ఎవరైనా చేసుకునే వ్రతమా, ఏ విధంగా ఆచరించాలో వివరించండి. వ్రతము, వరలక్ష్మి వ్రతము. ముందు పదాన్ని చూడండి, వర. అవును. శ్రేష్టమైన మొదట్లోనే ఉంది. అంటే నీ మనస వాచ కర్మణ గొప్పగా చేసుకునే వ్రతం. ఒక్క శ్రావణ మాసంలో చెయ్యమని కాదు, రోజు చెయ్యాలి. రోజు చెయ్యకుంటే కనీసం శ్రావణ మాసంలో అన్నా చెయ్యి. శ్రావణ మాసంలో కూడా నాకు వీలు కాదు, కనీసం ఒక్క శుక్రవారం నాడైనా చెయ్యి. ఇప్పుడు మళ్ళీ దాంట్లో రెండోది అడిగారు, అత్త నుంచి పరంపరాగత. ఇది మన ఆచారం, ఎక్కడ శాస్త్రం నుంచి లేదు. మన ఆచారం ఇచ్చి పుచ్చుకొనుట, పెద్దల నుండి అనుగ్రహించబడుట. కొత్త వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరైనా స్వీకరించవచ్చు, దానికి నియమాలు ఏం లేవు. అయితే ఇక్కడ ఒకటి, ఎందుకు ఈ ఇచ్చుకుట్ట పరంపర? ఆషాఢం దూరం చేస్తుంది, శ్రావణం కలుపుతుంది. ఆషాఢంలోనే భార్యాభర్తలు, ఆ తల్లిగారింట్లో ఉంటుంది ఆమె, ఈయన తల్లిగారింట్లో ఉంటాడు ఈయనే, అక్కడ ఎడం. తర్వాత శ్రావణ మాసాలు కలిపిన తర్వాత మొట్టమొదటి పూజ, ఇద్దరు కలిసి హాయిగా పూజ చేయడం. అందుచేత శ్రావణ మాసం ఏం చేస్తుంది? శ్రవణ శుభగం. శ్రావణం పేరే అదే, శ్రవణ శుభగం. మంచి మాటలు వినుట. ఆ మాటలేంటి? వేదవాక్కులు, పూజావాక్కులు, మంచి ఈ అమ్మగారులు వాళ్ళ భజనలు ఇవి. అందుకు ఆషాఢంలో ఏముంది? ఆషాఢంలో వర్ష ఋతువు కాబట్టి వర్షాలు వస్తాయి కాబట్టి బోనం. బోనం అనేవరకు ఏమైంది? అన్నం. అన్నం అనేవరకు ఏమైంది? అక్కడికి బ్యాక్టీరియా అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ బ్యాక్టీరియా అంతా వచ్చేటప్పటికి ఏముంటుంది? వేపక మండలు. ఇక్కడ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం దగ్గర వచ్చారు, మామిడి ఆకులు. అంతే. అక్కడ ఇక్కడ అది సైంటిఫిక్ రీజన్గా వెనకటి వాళ్ళు పూర్వీకులు మనకి ఇచ్చినటువంటిది. కనీసం ఈలానన్నా సౌభాగ్య వ్రతం చేసుకో తల్లి. దీనికి అనేక రకాల్లో మళ్ళీ వ్రతాలు వచ్చాయి. పండితులు చెప్తున్నారు ఎన్నెన్నో సౌభాగ్య వ్రతమని, ఆ వ్రతమని, ఈ వ్రతం ఎన్నెన్నో వచ్చాయి. ఏదైనా ఒకటే, దైవ ఆరాధన. దైవ ఆరాధన అది చేస్తే చాలు, సంతోషం. ఇప్పుడు అంటే ఈ వ్రతం చేసే రోజున కూడా ఇందాక మీరు ఇంతకుముందు టాపిక్లోనే చెప్పినట్టు సాయంత్రము లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు శ్రేష్టం కాబట్టి సాయంత్రమే ఈ వ్రతం చేసుకోవాలి, పొద్దునంతా ఉపవాసం ఉండాలి అని చెప్పి. కొంతమంది లేదు పొద్దున చేసుకున్నా పర్వాలేదు కానీ వాయినాలు ప్రత్యేకం, పసుపు కుంకుమలు ముత్తైదులకు ఇవ్వటం అది సాయంత్రం ఇచ్చుకోవచ్చు అని రకరకాలుగా చెప్తారు. అసలు ఏంటి వాస్తవం? వాస్తవం పూజ కాగానే అందరికీ తిలకం పెడతామే. ఎందుకు పెట్టాలి? మంచిని పంచుట, మంచిని పంచుట. కానీ స్త్రీ కోరుకునేది ఏంటి? సౌభాగ్యం. సౌభాగ్యం. సౌభాగ్యమే పసుపు కుంకుమ. పసుపు కుంకుమ ఎదుటి వాళ్లకు ఉంచేసి ఇస్తేనమ్మా పుచ్చుకుంటేనమ్మా. దానికి ఆ వాయనం కూడా ఇచ్చేటప్పుడు, చాట వాయనం, ఈ వాయనాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఇస్తిని పుచ్చుకుంటుని. ఏమి ఇస్తిని? ప్రేమను పంచాను, నీ దగ్గర నుంచి ప్రేమను పొందాను. ఆ ప్రేమనే ఆశీర్వచన రూపంలో ఉంటుంది. సౌభాగ్యవతి భవ వర్ధతాం, పిల్లలు పాపలు చల్లగా వర్ధిల్లమ్మా అని దీవించటం. కనుక ఎప్పుడు ఇచ్చామో ఎప్పుడు చేశామని కాదు, ఉపవాసం కూడా తిన్నామా
తినలేదా అని కాదు, లఘు ప్రసాదం అంటే జలరూపమైన ప్రసాదం స్వీకరించుట, అంటే పాలో ఏదో స్వీకరించి చేయుట. ఎక్కువ చేసే వరకు పెద్దలు కూడా అది చెప్తారు, ఆహారం బాగా తింటే నిద్ర వస్తుంది, మత్తు వస్తుంది. కాబట్టి ఆహార నియమం, ఆహార శుద్ధి, బాండ శుద్ధి. మనకు వెనకటి వాళ్ళు చెప్పారు, బాండ శుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నాడు వేమన. కనుక బాండ శుద్ధి, ఆహార శుద్ధి, మనశుద్ధి ఇవన్నీ కావాలి. అందుకోసం వరలక్ష్మి వ్రతం శ్రేష్టమైంది, జరుపుకునేది అది. అంతేనా, ఇంకోటి శ్రీ సూక్తంలో ఉంది, శ్రియ పంచదశస్యంచ శ్రీకామ సతతం జపేత్. శ్రియ పంచదశస్యంచ 5, 10, 15 ఈ అమ్మవారిని 16 రకాల్లో ఆరాధనలు చేస్తే, శ్రీ సూక్తంతో పూజలు చేస్తే సంపద వస్తుంది. ఆ సంపద ఆరోగ్య సంపద, ధన సంపద, విద్యా సంపద, జీవన సంపద, అన్ని సంపదలే. కనుక స్త్రీలు చేసేది ఎందుకంటే సౌభాగ్యానికి, మా ఆయన క్షేమంగా ఉండుగాక. ఇంకేం చెప్పాలి, ఇంతకంటే పురుషులు ఈ మాట కంటే గొప్ప ఎంత ఇచ్చినా తక్కువ స్త్రీలకు. ఆమె ఏం కోరుతుంది, మా ఆయన సౌభాగ్యం అంటే అదే అర్థం, మా ఆయన చల్లగా ఉండుగాక. మళ్ళీ పురుషుడు అనుకుంటున్నారా వాళ్ళు ఇలా? ఏమో నేను పురుషుణ్ణే, నేను పురుషుణ్ణే. కాకుంటే యాత్రలు పోయేటప్పుడు మా ఆవిడ రైక కణమో ఏదో తీసుకొని వెళ్ళి ఇలా పట్టుకొని నదిలో స్నానం చేసి, మా ఆమె కూడా బాగుండాలి, మా ఆమె కూడా ఇది మీరు అనుకుంటున్నాం. కానీ ఎంతమంది అనుకుంటున్నారు, అనుకోవట్లేదు. ఏమో. కనుక లోకంలో ఇద్దరు అన్యోన్యంగా ఈ సౌభాగ్య వ్రతం ఎట్లో ఆయన కూడా పురుషుడు కూడా తను పరమేశ్వరుని అనేది అభిషేకం చేస్తూనో అర్చన చేస్తూనో అందరూ బాగుండాలి అనుకుంటే చాలు. అందుకే భారతదేశం యొక్క ఏమిటిది పెద్ద సూక్తి, సర్వే జనా సుఖినః భవంతు. అంతే, అది పెద్ద విశేషమైన అర్థం. అంతేకాదు, శత్రువు మిత్రువు కావాలి అని పూజ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేరు. పగయణగించుటెంతయు శుభంబు అది లస్స. తిక్కన సోమయాజి అంటాడు మహాభారతంలో, పగయణగించుటెంతయు శుభంబు. పగ అనేది లేకుండా చేయడం మంచిది, అది లెస్స గొప్ప అన్నాడు. మళ్ళీ ఎంత రోజు పగ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. వాడు ఏం చేశాడు, నేనేం చెయ్యాలనే ధోరణే తప్ప. అంతే, ఆయన అంటే అంత వరిది వాళ్ళకు వదిలేసి నేను ఇది. ఆ పూజలో కూడా నా శత్రువు కూడా బాగుండాలి అని పూజ చేస్తే భగవంతుడు ఇంకా ఆనందిస్తాడు, ఆనందిస్తాడు. అందుకే పిండ ప్రదానం చేసేటప్పుడు తల్లిదండ్రికి ఇక్కడ బద్రీనాథ్ లోపల తెలిసో తెలియకో చేసిన పాపాలకు కూడా ఇదిగో వదులు అని నీళ్ళు వదిలిస్తారు. అది పెద్ద మళ్ళీ సబ్జెక్టు వేరు, అవన్నీ సబ్జెక్టులు వేరు. కనుక అందరూ బాగుండాలి, ముందు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి. అది దీనికి ఈ యజ్ఞానికి అక్కడనే ప్లాస్టిక్ గ్లాసులు, అక్కడనే ప్లాస్టిక్ ఇవన్నీ వదిలిపెట్టకుండా అన్ని సామాగ్రి తన ఎంతవరకు అంత సామాగ్రి అంతా పరిశుభ్రంగా చేసుకొని వెళితే బాగుంటుంది. అన్ని తనకు అవసరం తీసుకొని తక్కిన అక్కడనే పారవేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ పరిశుభ్రత చేసేవాళ్ళు ఎవరు? అది ఇంకొకరికి. కనుక మంచి డైరెక్టర్స్ ఒక సినిమాలో కోతి తీసుకెళ్ళి అక్కడ అరటి తొక్క పడేస్తే అరటి తొక్కను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తుంది. అలాంటి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్. ఎన్ని బడిపంతులు ఇలాంటి ఎన్ని ఉన్నాయి, ఎన్ని సినిమాలు మంచి చూపించాయి మనకు. కాబట్టి మంచి ఉంది, చెడు వస్తుంది, ఆ చెడును రానియకుండా చేద్దాం. ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా కొంతమంది కొన్ని విధానాలు చెప్తున్నారండి. 9 నైవేద్యాలని, 9 రకాల తోరణము, ముళ్ళు, ఇవన్నీ. నవము అనేది పూర్ణ సంఖ్య. మీరు 9ని ఎన్ని వేసినా మళ్ళీ 9 వస్తూ ఉంటుంది, అది పూర్ణ సంఖ్య. ఆ పూర్ణత్వం కోసం పెద్దలు కల్పించింది, శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా, శాస్త్రంలో ఎక్కడా లేదు. రేపు వినాయక చవితి వస్తుంది, వచ్చే నెల లోపల, తర్వాత భాద్రపద మాసం, అక్కడ కూడా వినాయకుడిని పూజ చేస్తాం. పార్వతి అమ్మవారు ఆ నలుగురు పిండి చేసింది, బొమ్మను పెట్టింది. మళ్ళీ పార్వతి కళ్యాణానికి నాటికే ఉన్నాడే. మళ్ళీ విఘ్నేశ్వరుడు ఆరాధనలు, విశ్వక్సేన ఆరాధనలు ఇవన్నీ ఉన్నాయే. ఇదంతా మనం అంతవరకే, విమర్శకొద్దు, ఎక్కడ వద్దు. విందాం, మంచిది స్వీకరిద్దాం, మంచిగా ఆచరిద్దాం, అంతవరకు. అంచేత 10 మంచి విను, మంచి చెయ్యి. ఇది పెద్ద యజ్ఞం.
ఇది పెద్ద యజ్ఞం కనుక లోకం మంచిని పొందుగాక, వరలక్ష్మి అందరినీ అనుగ్రహించుగాక, శత్రువులను మిత్రులను అందరి అక్కడ చారుమతి దగ్గర మిత్రులననే లేదు కథ లోపల. అవునవును. వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి ఇచ్చింది. అప్పుడు అందరు కూడా ఓ చారుమతిని పొగిడారు. అదే లోకంలో చారుమతి ఆ పేరు కూడా చూడండి, శ్రేష్టమైన మనస్సు కలిగినది, ఓకే ఓకే. శ్రేష్టమైన మనసు మతి బుద్ధి కలిగినది అంటే నా ఒక్కనే నేను బాగుపడుదునుగాక అని కాదు ఆ వ్రతంలో అందరూ. అవును. కాబట్టి ఆ పేరులో కూడా అదే వర స్వార్థం ఎక్కడ లక్ష్మి కనిపించదు. రెండు కనపడతాయి వరలక్ష్మి వ్రతంలో. గమనించ ముఖ్యంగా ఆ. మొదటి పేరు వరలక్ష్మి వ్రతం. ఆ, వ్రతం అంటే దీక్ష, వర శ్రేష్టమైన, చివరికి మళ్ళీ ఆ పేరు ఆమె పేరు ఉమ్. చారుమతి. పేరు లేదా, ఇంకో పేర్లు దొరకలే, ఇది ఎందుకు పెట్టావు? ఆ, కనుక ఇవి తెలుసుకొని నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా, సినిమా పాట. అవును. నిజము తెలుసుకు బెలగాలి మనిషిలాగా. మనిషి అంటే ఏంటో తెలుసుకుంటే చాలు. అంతే. అది చెప్పేవాళ్ళు తక్కువ అయ్యారు, వినేవాళ్ళు అసలే వినరు. ఆయన ఏదో చెప్తున్నాడు నాకెందుకులే అంటారు అంతే. దీనికి వెనకటి ఒకటి ఉంది సామెత. ఏంటండి? పురాణాలు వెనకట హరికథలు పురాణాలు చెప్పేటప్పుడు, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వచ్చి కూర్చునేవాళ్ళు. అప్పుడు పల్లెల్లో ఏం చేసేవాళ్ళు, ఈ తుండుగుడ్డ ఉంటుంది కదా, ఈ తుండుగుడ్డను కిందేసి కూర్చునేవాళ్ళు. కూర్చొని మళ్ళీ అంత అయిపోయిన తర్వాత శ్రీరామచంద్ర భగవానికి జై అనగానే అందరు లేచి మళ్ళీ దీన్ని దులిపేవాళ్ళు. అంటే విన్నదంతా మళ్ళీ పోయింది అని పెద్దలు అంటారు, నేను కాదు, పెద్దలు కొందరు అనేవాళ్ళు. ఈ చెవుల నుంచి ఈయన, ఈ చెవుల నుంచి వదిలే గదేంద్ర ఆయన చెప్పినా అంటావా అనేటోళ్ళు ఉన్నారు, ఇవి పట్టుకునేటోళ్ళు ఉన్నారు. జీర్ణించుకుని మంచి గ్రహిద్దాం, చెడును వదిలిపెడదాం. కనుక వరలక్ష్మి వ్రతం శ్రేష్టమైన వ్రతం. అందరికీ అష్టలక్ష్ముల వైభవం అందరి ఇంట్లో ఉండుగాక. బ్రాహ్మడి కాబట్టి ఇంకొక మాట అంటున్నాను మీడియా ద్వారా, అప్రాప్య లక్ష్మి ప్రాప్తిరస్తు, ప్రాప్యలక్ష్మి గృహే స్థిర నివాస సిద్ధిరస్తు. అది ఆనంద రూపంలో ఉండుగాక, ఆరోగ్య రూపంలో ఉండుగాక, విద్యా రూపం, ఎన్ని రూపాలు అంతా లక్ష్మి. శుభం. ధన్యవాదాలండి అందరి తరపున. జయోస్తు నా జయోస్తు తరపున కూడా. జయోస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి